సంగమ నిరీక్షించుగా కీర్తన ప్రతినిధిగా కీర్తన భావిస్తుంది. ఈ దృష్టికై ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరి వచనం వరకు వచనం వెంబడి వచనము చదువుకుందాం. లాస్ట్ వచనం అందరం కలిసి చదువుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావం కీర్తించుడి. ఆయన ప్రభావం ఆరోపించి ఆయన స్తుతించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకమును నమస్కరించి కీర్తించును. ఎన్నాళ్ళ కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రంలో ఎండిన పూట చేసి జగత్కాలం అక్కడ మేము సంతోషించింది. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్య జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోగులు తమ్మును తాము హెచ్చించుకొన తగదు. గొప్ప స్వరముతో ఆయనకి కీర్తించుడి. జీవ ప్రాప్తులనుగా మమ్మను కలగజేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. మమ్మల్ని పరిశీలించున్నారు. వెండి నిర్మూలన చేస్తున్నాం. నీవు బందీ గృహములో మమ్మ ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. చేస్తుంది. మేము దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులకు పలికిన మొక్కుబడులను, నా నోరు వసించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించగలను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించెదను. దేవుని మీరందరూ వచ్చి ఆనందించండి. ఆయన నాకు చేసిన కార్యము నేను వినిపించింది. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన యుండెను. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ప్రభువు నా మనవి వినకపోతుంది. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. నా హృదయం తొలగిపోలేదు. ఆయన సమీపబడి ఉన్నాడు.